లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదివి సహాయము చేయండి. యేసు తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. క్షమాపణని ప్రపంచం మీద పరిచయం చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రేమ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దేవుడు మన దేవుడు ఒక్కడే. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు సిలువలో పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. అసలు ఎంత గొప్ప ప్రేమ అండి. ఒక చెంప మీద ఎవరైనా కొడితేనే 10 దెబ్బలు కొట్టే వరకు నిద్రపోము మనం. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారంటే వాళ్ళని తిట్టకుండా తిట్టి పడుకుంటాం మనం. కానీ ఇంత చిత్రహింసలు పెట్టిన యేసయ్యని, ఇంత చిత్రహింసలు పెట్టిన దేవాది దేవుణ్ణి యేసయ్య అంటున్నాడు, ముళ్ళ కిరీటం వేశారు, ముఖం మీద ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, రక్తము ఏరులై పారుతున్నా తన శరీరం అంతా దున్నబడ్డ ఐరన్ శీలతో ఇలా కడుపులో పొడిచిన రక్తానికి బదులు వాటరు చిందించిన, తన శరీరములో ఒక్క బొట్టు రక్తము లేకుండా చిందించి ఇలా పొడిచితే రక్తానికి బదులు వాటర్ వచ్చిన, ఏం ప్రేమండి మన యేసయ్య ప్రేమ. ఇంత చిత్రహింసలు పెట్టిన వ్యక్తులను కూడా అంటున్నమాట, తండ్రి వీరేమై చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆమేన్. ఈరోజు ఆ కల్వరి కొండ మీద పలికిన మాట ప్రపంచాన్ని షేక్ చేసింది. ఈ ప్రపంచములో దేవుళ్ళుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచములో ఉన్న దేవుళ్ళుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దెబ్బకు దెబ్బ అనే నినాదం, కత్తులతో చంపిన వారిని చూస్తున్నాం, రథములతో చంపిన వారిని చూస్తున్నాం. కానీ ఎంత చిత్రహింసలు పెట్టినా క్షమించిన గొప్ప దేవుడు మన క్రీస్తు దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా తల్లులో, నా చెల్లెలో, ప్రియ దేవుని జనాంగమా, ఆవు రక్తం అడిగే దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఆవు రక్తం అడుగుతారు, మేకల రక్తం అడుగుతారు, నల్ల కోడి రక్తం అడుగుతారు, తెల్ల కోడి రక్తం అడుగుతారు.
ఆవుల రక్తం, మేకల రక్తం, కోళ్ళ రక్తం, రక్తాన్ని అడిగే దేవుళ్ళను మనం చూసాం. కానీ తన రక్తాన్నే దారబోసిన దేవుడు ఈ ప్రపంచములో ఉన్నాడు అంటే ఆ యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ పాపము నిమిత్తం తన పాపమెరగని యేసయ్య ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పాపి కొరకు రక్తము చిందించాడమ్మా. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎంత అదృష్టవంతులం కదా, ఎంత గొప్ప దేవుడు కదండి. హల్లెలూయా. నేరము చేయని నీవు, అవునయా, ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ యేసయ్యా మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేమునే, కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేమునే, తడిపెను నీ తనువునే రుదిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుదిరంబు దారలే, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరియో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరియో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నట్టు కాదు, మనం యేసయ్యలాగా మారిపోవాలి. మనం యేసయ్యలాగా మారిపోవాలి. నేను క్రిస్టియన్ అంటే సరిపోదు. అదే క్షమాపణ కలిగి మనం ఉండాలి. రోమా పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నేను క్రిస్టియన్ అంటే సరిపోదు.
క్రీస్తు దగ్గర నీ స్థానం ఏంటిదనేది నువ్వు ఆలోచించాలి. ప్రభు చేత రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరి చేత నిర్దోషి అని పిలువబడాలి? ప్రభు చేత. దెబోరమ్మ దగ్గర, రత్నమ్మ దగ్గర, బ్లెసిమమ్మి దగ్గర, ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర నిర్దోషి అని పిలువబడాలి. నీవు నిర్దోషి అని పిలువబడాలంటే క్షమించే గుణం నీలో ఉండాలి. ప్రేమించే గుణము నీలో ఉండాలి. అమ్మా, మనం క్షమించకపోతే క్షమించబడతామా? మనము ప్రేమించకపోతే ప్రేమించబడతామా? పక్క వ్యక్తిని ఇట్లా చూస్తావు, చి 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 చి. ఏంటమ్మా, పక్కన వ్యక్తిని ఎట్లా చూస్తావు? చెప్పండి, ఎట్లా చూస్తాం? చిచ్చి 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 అట్లా చూస్తాం. అంతేనారా? చిచ్చిచ్చి అని చూస్తే, చిచ్చిచ్చి అని చూసే వాళ్ళని దేవుడు ఐ లవ్ యూ అంటాడా? నాకెవరొద్దు, నేనెవరిని ప్రేమించను, నేనెవరితో మాట్లాడను, నాకెవరు వద్దు. అమ్మా, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో సమాధాన పడాలనుకుంటున్నాను అంటే ఐ డోంట్ లైక్ దిస్, చిచ్చి నాకొద్దు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేను ఇలానే ఉంటా, నేను ప్రేమించను, ప్రేమించబడను, నాకెవరు వద్దు. నువ్వు ప్రేమించవు, నువ్వు చిచ్చి అంటావు. నిన్ను యేసయ్య ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడా? ప్రేమించడా? ప్రేమించడా? నువ్వు ప్రేమించబడాలి అంటే ప్రేమించాలి. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వు క్షమించాలి. అనా, నా దగ్గర ఏమున్నాయన్న పాపాలు? నేను ఎవర్ గ్రీన్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు ఈ లోకంలో ఉన్నారు అంటే అది నా క్రీస్తు దేవుడు ఒక్కడే. కొట్టు గట్టిగా చబళ్ళ హల్లెలూయా, హల్లెలూయా. క్షమించం, మనం కన్న తల్లిని క్షమించం, సొంత చెల్లిని క్షమించం, సొంత తండ్రిని క్షమించం, సొంత అన్నని క్షమించం, తోటి స్నేహితుడిని క్షమించం. నీ ముఖం నాకు చూపట్టకు, బీపీ లేపకు, నీ ముఖం నాకు చూపెట్టకు, నువ్వు నాకు కనబడమాకు. అసలా దేవుని బిడ్డలా వీళ్ళు చెప్పాలమ్మా, దేవుని బిడ్డలా వీళ్ళు దేవుని బిడ్డలు కాదు. నేను ఒంటరిగానే ఉంటా, ఒంటరిగానే తింటా, ఒంటరిగానే పడుకుంటా, నాకెవరితో సంబంధం లేదు, తిన్నానా పడుకున్నానా తెల్లారిందా మళ్ళీ పొద్దున్నే తిన్నామా? నో 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 నో, ఇది క్రిస్టియానిటీ పద్ధతి కాదు. యేసుక్రీస్తు భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అలా ఉండరు.
చూడండి, మావోయిస్టు సిద్ధాంతం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చరణ్ కూర్చో. మావోయిస్టు సిద్ధాంతం, ఎర్ర జెండా సిద్ధాంతం, జీనా హైతో మరనా సీకో, కదం కదం పర్ లన్నా సీకో అని వాళ్ళ నినాదాలు ఉంటాయి. అరచేతి నడ్డి పెట్టి సూర్యకాంతి ఆపలేరు, లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు అనే నినాదాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ నినాదం ఏంటి? క్షమించే నినాదం. కొట్టుగట్టిగా చెప్పులో. క్రైస్తవ నినాదం ఏంటి? ప్రేమ నినాదం. కొట్టుగట్టిగా చెప్పులు. హల్లెలూయా. డబ్బున్నొన్నొకలాగా, డబ్బు లేనొన్నొకలాగా ప్రేమించే నినాదం యేసయ్య నినాదం. మంచి బట్టలు వేసుకునేటోడిని ఒక విధమైన ప్రేమ, మంచిగా తెల్ల బట్టలు వేసుకొని మంచిగా టక్కేసుకున్న వాళ్ళని ఒక ప్రేమ, కొత్తగా వచ్చిన వాళ్ళని ఒక ప్రేమ, పాతగా ఉన్న వాళ్ళకు ఒక ప్రేమనా యేసయ్య నినాదం? నో. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒకటే ప్రేమ, యేసయ్య ప్రేమ. కొట్టుగట్టిగా చప్పట్లు. నీ తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, తల్లి కుండునా ఈ ప్రేమ. చెబుదామా? ఉంటుందా తల్లికి? చెప్పా, తల్లికి ఉంటుందా? చెప్పండి అమ్మా. మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఎదురుగడ్డ ఉందా? ఇక్కడ కొత్తగూడెం ఎదురుగడ్డ తర్వాత గొల్లగూడెం ఉందా? పోయే దారిలో కన్న తల్లి కొడుకుని చంపేసింది. 2 రోజుల క్రితమే కన్న తల్లి కొడుకుని చంపేసింది. ఎందుకు? త్రాగుబోతు అని. ఎందుకురా? కొంతమంది తల్లులు తట్టుకోలేరు, కొంతమంది తల్లులు సహించలేరు. చంపి పడేసింది. నువ్వు ఎంత చిత్రహింసలు దేవుణ్ణి పెట్టినా నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో యేసయ్యకున్న ప్రేమ ఎవరికి ఉండదమ్మా. ఉండదు, ఉండదు, ఉండదు. హల్లెలూయా. నీ తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా. చెప్పండి అమ్మా, పాడండి అమ్మా. తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. చప్పట్లు కొట్టాలా? ఆమేన్. Thank you, Lord. తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న
మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. నీ ప్రేమ నాకై విలువనిచ్చెను నీ ప్రేమ సిలువనెక్కెను నీ ప్రేమ నాకై విలువనిచ్చెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. సిలువనెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. కొడదాం గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు కొట్టు గట్టి కొట్టు కొట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఒకటో కొరంతి 13వ అధ్యాయం 13వ వచనం. ఒకటో కొరంతి 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమయే. చెప్పాలా అమ్మా? చెప్పండి అమ్మా గట్టిగా. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఏంటిది? ప్రేమ. కొట్టు గట్టిగా చప్పట్లా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. ఏదా
ప్రేయర్ చేసుకుంటున్నామంటే ప్రేయర్ చేసుకుంటున్నాం. స్తోత్రం 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 యేసయ్యా, ఆమెన్. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, ఆమెన్. నో నో, ఈ గుండెలో ప్రేమ ఉండాలా. ఆమెన్. లలితమ్మ వసంతమ్మని అంతే ప్రేమించాలా? రత్నమ్మని అంతే ప్రేమించాలా? చెప్పాలా? దేబోరమ్మని అంతే ప్రేమించాలి. మా పెద్దమ్మ అందరికంటే పెద్ద దీవెనమ్మని కూడా అంతే ప్రేమించాలి. ప్రేమ శాశ్వతమైనది. ఆమెన్. మనం ఎంత ప్రేమిస్తే ఆ ప్రేమ మన దగ్గరికి తిరిగి వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐస్ క్రీము దీవెనమ్మకు ఒక్కరికే ఇప్పించి రత్నమ్మకి ఇప్పించకపోతే పరిస్థితి ఏంటి? ఒక్కరినే ప్రేమించొద్దు. ఆమెనేనండి, అందరినీ ప్రేమించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాల. కొట్టు గట్టిగా చాలు. కొన్ని తెలిసిపోతాయి నాకు. వీళ్ళు పింఛన్ డబ్బులు పడ్డప్పుడు చెక్కలు అరసలో లేకపోతే ఇంకేదో లడ్డులు గిడ్డులు తెచ్చుకుంటారు, పెట్టెలో దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టి 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 మల్లీశ్వరికి ఇచ్చారనుకో, మల్లీశ్వరి తింటా ఉంటుంది, మదర్ బి చూస్తూ ఉంటుంది. లేకపోతే మా ఉమ్మమ్మ ఇట్లా చూస్తుంది. ఇస్తే అందరికీ ఇవ్వాలా, లేకపోతే నువ్వే తినేయాలా. ఆమె నాకు నచ్చింది కాబట్టి నీ దిత్తా, ఆమె నాకు నచ్చలేదు కాబట్టి ఇయ్యను అంటే కుదురుతుందా? చెప్పాలా? మీరందరు చెప్పాలా? చెప్పాలా? నో. ఇస్తే అందరికీ ఇవ్వాలి, అందరిని ప్రేమించాలి. ప్రేమ అంటే ఒక్కరిని ప్రేమించేది కాదు. నీ అన్నదమ్ములనే ప్రేమిస్తే అన్యులు కూడా అలానే చేస్తున్నారు కదా. నీకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తే అన్యులు కూడా అంతే చేస్తున్నారు. వారికి రోజు ప్రార్థన ఉండదు, సాయంత్రం ప్రార్థన ఉండదు, ఉదయకాల ప్రార్థన ఉండదు, ఆదివారపు ఆరాధన ఉండదు, ఉపవాసం ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళంతే చేస్తున్నారు కదా. నీ శత్రువులను సైతము ప్రేమించే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించేసాయి. ఒక మాట నిన్ను తిట్టిందనుకో, ఒక మాట నిన్ను తిట్టాడనుకో, క్షమించి వెళ్ళి సెకండ్ తీసుకొని నన్ను క్షమించమని కోరు. ఆమెన్. దాంట్లో మామూలుగా పవర్ ఉండదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కొట్టు గట్టిగా చెబులో. అమ్మా, ఈ వాక్యం పాస్టర్ అమ్మ తేజ గారు రాసింది కాదమ్మా.
ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించాలా. దేబోరమ్మ లలితమ్మతో మాట్లాడుతున్నావా అంటే, డాడీ ఆమె ఒక్కదానితోనే మాట్లాడా, అందరితోనే మంచిగా ఉంటున్నా. రత్నమ్మ లలితమ్మతో మాట్లాడుతున్నావు అంటే, డాడీ ఆమె ఒక్కదానితోనే మాట్లాడట్లే, అందరితోనే మంచిగా ఉంటున్నా. హల్లెలూయా. అరుణమ్మ రిబ్కాతో మాట్లాడుతున్నావా అన్నా, నేను అందరితోనే మంచిగా ఉంటా, ఆమె ఒక్కదానితో తప్ప. నో, యేసయ్య క్షమించే వారిగా మనం ఉండాలి. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నీకెంత కీడు చేయని, నువ్వు క్షమించు, నా యేసయ్య దగ్గర నుంచి క్షమించబడతావు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. హల్లెలూయా. మనం క్షమించకుండా ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఆమేన్. హల్లెలూయా. ఏంటమ్మా, క్షమించకుండా ఎంత ప్రేమించినా వ్యర్థం, వ్యర్థం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. మత్తయి 5:7. హల్లెలూయా. యేసుని ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది. యేసయ్య ప్రేమ అంట రాయాలంటే ఆకాశమంత పేపర్ కావాలి, సముద్రమంత ఇంకు కావాలంట. కొట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం ఉండాలండి, కొంచెమైనా దయ ఉండాలి. పదే పదే నేను చెప్పేది ఏం తెలుసా అమ్మా, నేనెక్కడ పుట్టానో, మీరెక్కడ పుట్టారో, మీ పక్కన ఉన్నవారు ఎక్కడ పుట్టారో, ఒక్కొక్కరం ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ ఆయన సన్నిధిలో దేవుడు మనలను కలిపాడు. దేవుడు మనల్ని కలిపిన తర్వాత దేవుని బిడ్డలముగా ఉన్న మనలో ఏముండాలి?
కనికరం ఉండాలి. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడతారు. కొట్టు గట్టిగా చెప్పులు. దేవుని కనికరము మనకు కావాలి. ఆ దేవుని కనికరం మన మీదకి ఎలా వస్తుంది? మన గుండెలో కనికరం ఉండాలి. మన గుండెలో కనికరము లేకుండా, మన మనస్సులో కనికరము లేకుండా, మన మనస్సులో ప్రేమ లేకుండా దేవుని కనికరం మన మీదకి వస్తుందా? మనము కనికరించబడతామా? లేదు. ఈరోజు నీ జీవితంలో శాపం, నీ జీవితంలో తెలియని ఆందోళన, తెలియని బలహీనత, దానంతటికి కారణం నీ జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు. నువ్వు క్షమించలేవు, కనికరించలేవు, కరుణ నీలో లేదు, జాలి నీలో లేదు. ఎందుకు అంటే నీది హృదయం కాదు, బండ హృదయం. ఆ బండ హృదయం కలిగిన వారు, అమ్మా గ్లాసుడు మంచి నీళ్లు తీసుకురావా అంటే, రోజు నేనే కనపడతాను నీ కంటికి. నో, కనికరము కలిగి మనం ఉండాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శిలువ మీద ఎంత చిత్రహింసలు పెట్టినా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలంటమ్మా? దేవుడు ఏం చేస్తున్నాడు? వచ్చి పొడిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో క్షమాపణ. బా వండర్. కొట్టండి గట్టిగా, చప్పట్లు వేసే. కొట్టు 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 కొట్టు. ప్రార్థనలో క్షమాపణ. ఆ క్షమాపణ జీవితం ఈరోజు మనకుందా? ప్రార్థన జీవితం మనకుందా? అయ్యా, నన్ను కోపంతో ఏదో మాట అన్నదయ్యా, ఆ తల్లిని క్షమించండి. నన్ను కోపంతో ఏదో ఒక మాట అన్నాడయ్యా, ఆ బిడ్డను క్షమించండి. ఈరోజు సిలువలో యేసయ్య క్షమించినటువంటి రీతిగా ఈరోజు మనము కూడా క్షమించగలిగితే మనము క్షమించబడతాం. మనము కనికరించగలిగితే మనము కనికరించబడతాం. మనము ప్రేమించగలిగితే మనము ప్రేమించబడతాం. మనము ప్రార్థించగలిగితే మన మొరను ఆయన పాదాల దగ్గర సమర్పించుకొని మనకు విజయాలను దేవుడిస్తాడు. కొట్టుగట్టిగా చెవుల్లో, కొట్టుగట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో పలికిన ఈ మొదటి మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.